అందరికీ నమస్కారం. ముందుగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ కార్తీక మాసం పవిత్రమైనటువంటి మాసం. ఈ మాసంలో భక్తులందరూ కూడా దేవాలయాలకు వెళ్ళి ఎంతో నిష్ఠతోటి పవిత్ర హృదయంతో పూజలు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ మాసంలో అయ్యప్ప మాలలు, ఆంజనేయ స్వామి మాలలు, భవానీ మాలలు, శివయ్య మాలలు వేయడం కూడా జరుగుతుంది. ఇంత అద్భుతమైనటువంటి ఈ పవిత్ర మాసాన్ని మనము చాలా నిష్ఠతోటి జరుపుకుంటూ, క్రమశిక్షణతోటి జరుపుకుంటూ, ఎన్నో నియమ నిబంధనలు పాటిస్తూ మన కుటుంబాన్ని కూడా చాలా చల్లగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మనం ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కార్తీక మాసమే కాదు, ఉన్న సంవత్సరంలో ఉన్నటువంటి 12 నెలలు కూడా ఇదే విధంగా క్రమశిక్షణతోటి, భక్తి శ్రద్ధలతోటి, నిష్ఠతోటి, మంచి మనసుతోటి మనందరం ముందుకు పోతూ ఉంటే అందరి మధ్య సఖ్యత, సమన్వయం, మంచితనం పెరుగుతుంది. ఏది ఏమైనా నేను ఈ వీడియో చేస్తాను గల కారణం, పండగ వేళ సమయంలో, ముఖ్యంగా కార్తీక మాసం సమయంలో కానీ ఏదైనా పండుగలు వస్తే కానీ భక్తులు విపరీత సంఖ్యలో దేవాలయాలకు పోయేటువంటి అవకాశం ఉన్నది. ఈ దేవాలయాలకు వెళ్ళినప్పుడు భక్తులందరూ కూడా ఎంతో భక్తితో, నిష్ఠతోటి ఆ భగవంతుని ప్రార్థిస్తూ కార్తీక దీపాలు వెలిగిస్తూ ఉంటారు. భక్తులు అత్యధిక సంఖ్యలో దేవాలయాలకు వెళ్తుంటారు. వెళ్ళేటప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు కూడా పాటిద్దాం. ఎట్టి పరిస్థితుల్లో తొందరపాటు గురి కావద్దు. తొందరపాటు పడి దేవాలయాలలో తొక్కిసలాటకు గురి కావద్దు. దయచేసి మీరు తొక్కిసలాటకు కారణం కాకండి. ముఖ్యంగా నేను ఆ టెంపుల్ లేదా గుడి మెయింటైన్ చేసే నిర్వాహకులకు ఒకటే తెలియపరుస్తున్నాను. పండగ వేళ సమయంలో భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది. ఇవి తెలిసి కూడా సాధారణ సమయంలో మీరు ఎలా ప్రవర్తిస్తారో అలా ప్రవర్తిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో పండగ వేళలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని అన్ని సౌకర్యాలు కల్పించవలసిందిగా నా మనవి. మీరు తగిన సౌకర్యాలు కల్పించకపోతే అమాయకమైనటువంటి భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతుంది. నీళ్ళ సౌకర్యం అందించండి. క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తులకు మంచినీటి సౌకర్యం అందించండి. తప్పనిసరిగా భక్తులకు సకాలంలో దర్శనం అయ్యేలా చూడండి. విఐపి బ్రేక్ దర్శనాలు వీలైనంత వరకు తగ్గించండి. ఇవేమీ చేయకుండా అమాయకమైనటువంటి భక్తుల జీవితాలతో ఆడుకుంటే మాత్రం ఇది కరెక్ట్ కాదు, మంచి పద్ధతి కూడా కాదు. ఏది ఏమైనా ఈ కార్తీక మాసంలో కానీ, ఈ పండుగ వేళలో కానీ అమాయకమైనటువంటి భక్తులు, అమాయకమైన ప్రజలు పాపం ఆ దేవుడి తమ బాధలు చెప్పుకొని మన జీవితాలు మారాలని ఎంతో నిష్ఠతోటి గుడికి రావడం జరుగుతుంది. ఆ ప్రయత్నంలో రకరకాల కారణాలతో భక్తులు వేచి ఉండడం జరుగుతుంది. క్యూ లైన్లో ఉన్న వాళ్ళకి నీటి సదుపాయం సరిగా ఉండదు, క్యూ లైన్లు సరిగా ఉండదు. ఏది ఏమన్నా వాలంటీర్స్ని పెట్టండి.